హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో డిగ్రీ లెక్చరర్స్ సంబంధించినటువంటి తెలుగు సిలబస్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో అసలు తెలుగు సిలబస్ ఏంటి? ఆ సిలబస్ కాపీ చూసిన తర్వాత మరి దాంట్లో కొన్ని డౌట్లు ఉన్నాయి చాలామందికి. సో ఆ డౌట్లు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్క డౌట్ కూడా ఉండదు. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ లెక్చరర్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నెంబర్‌కి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ నెంబర్‌కి సంప్రదించండి. అలాగే ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌తో పాటు బుక్స్ ఏవి తీసుకోవాలి, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే గైడెన్స్ కోసం కూడా ఈ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ముందుగా వచ్చినట్టయితే మన తెలుగులో సంప్రదాయ కవుల సాహిత్య అధ్యయనం అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది. సో ఈ టాపిక్‌లో వాటి అంటే కవుల కాలాలు గానీ, రచనలు గానీ, అందులో ఉన్న పాత్రలు గానీ, ముఖ్యమైన అంశాలన్నీ మనం అధ్యయనం చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్‌లో మనకున్నటువంటి టాపిక్‌లో ముందు కవిత్రయం గురించుంది. అంటే నన్నయ, తిక్కన, ఎర్రన. అంటే నన్నయ యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం. ఈ యుగాలన్నీ ఇందులో కవర్ చేసుకోవచ్చు మనకు. ఇక తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు శివ కవులు. ఈ శివ కవులు అనే దాంట్లో నన్నెచూడుడు గానీ, మల్లికార్జున పండితుడు గానీ, పాల్కురికి సోమనాథుడు గానీ ఇలాంటి వారి గురించి వస్తుంది. మళ్ళీ ఈ శివ కవుల యొక్క సమకాలీన కవుల గురించి మనం అధ్యయనం చేయాలి. ఇక తర్వాత నెక్స్ట్ నాచన సోమన. సిలబస్‌లో ఉన్నది మనకు నాచన సోమన. నాచన సోమన రచనలు, సాహిత్యం మొత్తం ఉంటుంది. ఇక తర్వాత భాస్కర రామాయణ కవులు. మరి భాస్కర రామాయణాన్ని ఎంతమంది కవులు రాశారు? మరి వారి వివరాలు, ఎవరెవరు ఏ ఖండాలు రాశారు, పూర్తి డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. తర్వాత రంగనాథ రామాయణం కవి. రంగనాథ రామాయణాన్ని ఎవరు రాశారు? సో ఎవరు పూర్తి చేశారు? మరి ఆ పూర్తి వివరాలు ఇందులో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ శ్రీనాథుడు, పోతన, పిల్లలమర్రి, పిన వీరభద్రుడు, గౌరణ, అనంతమాత్యుడు, కొరవి గోపరాజు, అష్టదిగ్గజ కవులు, అసలు నంది మల్లయ్య, ఘంట సింగన ఈ ఇద్దరు జంట కవులు. సో వీళ్ళ డీటెయిల్స్ మొత్తం మనం అధ్యయనం చేయాలి. పూర్తిగా మనం ఈ సాహిత్యాన్ని మనం చదవాలి. తర్వాత అష్టదిగ్గజ కవులు. అష్టదిగ్గజ కవులు అంటే మనకు తెలుసు ప్రబంధ యుగ కవులు. మరి అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల కవులు, ఆయన పోషించిన ఇతర కవులందరి గురించి వస్తుంది. తర్వాత మనకు తాళ్లపాక కవులు, కవయిత్రులు పూర్తి వివరాలు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు పొన్నిగంటి తెలగన, క్షేమకూర వెంకట కవి. నెక్స్ట్ తంజావూరు రాజ కవులు, కవయిత్రులు, కందుకూరి రుద్రకవి, మడికి సింగన ఈ కవుల గురించి. అంటే మనకు సిలబస్లో ఎవరి గురించి అయితే ఇచ్చారో ఆ పర్టికులర్ కవుల గురించి మాత్రం మనం ప్రత్యేకంగా కాస్త జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చినట్టయితే మనకు వేమన గురించి సెపరేట్ ఒక టాపికే ఇచ్చాడు. వేమన తాత్వికత, సమకాలీన పరిశీలన, వేమన దృక్పథం, సమాజంపై వేమన కవిత్వ ప్రభావం అంటూ ఈ టాపిక్ ఉంది. ఈ టాపిక్ చాలా మందికి ఎట్లా ప్రిపేర్ కావాలో తెలియదు. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి ఈ ప్రాబ్లం లేదు. పైగా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు దీని మీద కూడా సుమారు 200లకు పైగా ప్రశ్నలతో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా పెట్టిన. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే సాహిత్య ధోరణుల అధ్యయనం, యుగ ప్రభావం, రూపాలు. సో సాహిత్య ధోరణులు ఏమేమి ఉన్నాయి, సో వాటి యొక్క అధ్యయనం చేయాలి. సాహిత్య ధోరణులు ఏమిటో, ఆ తర్వాత యుగ ప్రభావం, రూపాలు, దాంతోపాటు మనకు భాషా రూపాలు కూడా మొత్తం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఇక ప్రక్రియలో మనకు ఇతిహాసం ఉంది, పురాణము, ప్రబంధము, శతకము, సంకీర్తన సాహిత్యము, చారిత్రక సాహిత్యం, చారిత్రక కావ్యం. మరి ఈ విధంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ప్రక్రియల గురించి ఎక్కువగా మనం ప్రిపేర్ కావాలి. ప్రాచీన ప్రక్రియలు. ఇక సాంప్రదాయ అండ్ ఆధునిక గద్య రచనలు తీసుకుంటే మనకు నవల, కథ, కథానిక, వ్యాసం, ఏకాంకిక ఈ పర్టికులర్ ఏవైతే ఈ ప్రక్రియలు ఉన్నాయో వీటి గురించి మనం డెప్త్గా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక వాదాలు అంటే కవిత్వ ధోరణులు తీసుకుంటే మనకు దళిత సాహిత్యము, హేతువాదము, దళితవాదము, స్త్రీవాదము, మైనార్టీ వాదము, బీసీ వాదము, ప్రాంతీయ వాదము. మరి భావకవిత్వం ఇవన్నీ లేవా అంటే అవి ఉన్నాయి. వాటి గురించి ఎట్లా అడిగాడని, ఏ ధోరణిలో మనం నేర్చుకోవాలనేది నేను నెక్స్ట్ చెప్తా, ముందు వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చినట్టు మనకు జానపద విజ్ఞానం, గేయాలు, అందులో మళ్ళీ కథా గేయాలు, గద్యాఖ్యానాలు, గద్య ఆఖ్యానాలలో ముఖ్యంగా పురాణ గాథలు, ఐతిహ్యాలు, కథలు. ఈ ఐతిహ్యాలు అనే టాపిక్ నుంచి కూడా మన గతంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇక జానపద కథలు ఇవన్నీ గద్యాఖ్యానాల్లో అనే టాపిక్లో వస్తుంది. ఇదంతా జానపద సాహిత్యం కింద వస్తుంది. మళ్ళీ జానపద సాహిత్యంలో సామెతలు, పొడుపు కథలు, జానపద కళలు అంటే అందులో వీధి నాటకాలు కావచ్చు, యక్షగానాలు కావచ్చు, బొమ్మలాటలు కావచ్చు, పగటి వేషాలు కావచ్చు, చిందు భాగవతం, నెక్స్ట్ ఒగ్గు కళారూపం, జాతర కళారూపం, ఇట్లాంటి అనేక కళారూపాలన్నీ దీంట్లో మనం జానపద సాహిత్యంలో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ టాపిక్లో మనకు ఆధునిక కవులు అధ్యయనం ధోరణం అనే దాంట్లో గురజాడ. ఇక ప్రాచీన కవులు అయిపోయింది, ఆధునిక కవులు. అందులో ముఖ్యంగా మనకు గురజాడ, రాయప్రోలు సుబ్బారావు, వీరేశలింగము, విశ్వనాథ సత్యనారాయణ ఇలాంటి కవులు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి, తర్వాత బసవరాజు అప్పారావు, పింగళి, కాటూరి, దువ్వూరి, పుట్టపర్తి, శ్రీశ్రీ, కాళోజీ, దాశరథి, సినారే, ఎన్ గోపి ఇలాంటి ఆధునిక కవుల గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రసిద్ధ ఆధునిక కవులు ఉన్నారు. ఇంకా అందులో ముఖ్యంగా భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, చేతనావర్త కవిత్వం. అంటే ఇప్పుడు మనం గమనించారు కదా, ఇప్పుడు భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, చేతనావర్త కవులు, ఈ కవుల గురించి డీటెయిల్గా వచ్చింది. ఇంతకుముందు మనం ఏమొచ్చింది, మనకి ఇక్కడ దళిత సాహిత్యము, హేతువాద సాహిత్యము, స్త్రీవాదము, మైనార్టీవాదం, బీసీవాదం, ప్రాంతీయవాదం, అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల వాదాలు ఉన్నాయి. మనకి ఇక్కడ తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం లేదు. అంటే మనకి సిలబస్లో ఏముందో అదే చదువుకోవాలి. రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏవైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే అది కూడా నేను మెన్షన్ చేస్తా. ఏ టాపిక్స్ చదువుకోవద్దు, ఏ టాపిక్స్ చదువుకోవాలి, ఎట్లా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఇవన్నీ మనము డిస్కషన్ చేసిన తర్వాత నెక్స్ట్ తెలుగు వ్యాకరణ ఛందస్సు. తెలుగు వ్యాకరణంలో మనకు ఛందస్సు ఉంటుంది. ఈ ఛందస్సు గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. అంటే మనకు జాతులు, ఉపజాతులు, వృత్తాలు అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇక తర్వాత మనకు బాల వ్యాకరణం కూడా ఉంటుంది. ఈ బాల వ్యాకరణంలో మనకు సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, క్రియా పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, ఆర్చిక పరిచ్ఛేదం, ఈ పరిచ్ఛేదాల గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఛందస్సులో తీసుకుంటే మనకు వృత్తాలు, జాతులు, ఉపజాతులు అన్నాడు కదా, అవన్నీ చదువుకోవాలి. ఇక మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఈ మనకు ఛందస్సులో భాగంగా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, ద్విపద, అలాగే తరువోజ, సీసము, కందం, శ్రగ్ధర, పంచచామరం అని చెప్పేసి ఈ ప్రక్రియలను ప్రత్యేకించి కొన్ని పద్యాలను కదా, వీటి గురించి అయితే బాగా అధ్యయనం చేయాలి, లోతుగా అధ్యయనం చేయాలి, ఏదో పైన కాకుండా. ఇక అలంకారాల్లో మనకు అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు పూర్తిగా మనం చదువుకోవాలి. ఇక తెలుగు సాహిత్య చరిత్ర పరిణామం, అంటే ప్రాంగణ్య యుగం నుంచి నేటి వరకు మరి సాహిత్యం ఎట్లా పరిణామం చెందింది అనే డెప్త్ టాపిక్ ఇది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సో ఈ టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత సో ఇలాంటి అన్ని విషయాలు మనం చదువుకోవాలి. మనకు ఇక్కడ ప్రాంగణ్య యుగం నుంచి ఆధునిక ఇక్కడ మనకు క్షీణయుగం వరకు డెప్త్గా మనం ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఈ సాహిత్యం మొత్తం దాంట్లో కవర్ అయినట్టే, అందులో డౌటే లేదు. ఇక ద్రావిడ భాషా కుటుంబంలో తెలుగు స్థానం, ద్రావిడ భాషలు ఉన్నాయి కదా, అందులో తెలుగుకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానం ఏంటి, మరి భౌగోళిక విభజన అంటూ ఒక టాపిక్ ఇచ్చాడు. మరి ఈ టాపిక్ కూడా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మనకు దేవిరెడ్డి బుక్లో కొంచెం డెప్త్గానే ఉంది ఆ సమాచారం, మద్దిలేటి సార్ బుక్లో కూడా ఈ సమాచారం బాగుంది, అలాగే రాజేశ్వరరావు సార్ రాసిన పుస్తకాల్లో కూడా కొంత సమాచారం అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ మాండలికాలు అనే టాపిక్ ఉంది. ఈ మాండలికాలు డైలెక్ట్స్, మరి వీటి గురించి కూడా మనం అధ్యయనం చేయాలి. ఇక తర్వాత భాషా విజ్ఞాన అధ్యయనం. ఈ భాషా విజ్ఞాన అధ్యయనంలో భాషా శాస్త్రము, అర్థ విపరిణామం ఇవన్నీ చదువుకోవాలి. ఆధునిక కాలం, అంటే ఆధునిక కాలానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఈ 3 టాపిక్ నుంచి అధ్యయనం చేసుకోవాలి. శాసన భాష నుండి సాహిత్య భాష వరకు, వ్యవహారిక భాషా ఉద్యమం వంటివి, ఇవన్నీ భాషా రూపాలు అంట కదా, ఇవన్నీ మనకు ఇప్పుడు మన ప్రాచీన భాషా రూపాలు కదా, ఇవన్నీ ప్రాచీన, ఇప్పుడు వ్యవహారిక భాష రూపాలు, సో ప్రతి ఒక్కటి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలుగు సాహిత్య పరిణామం, ప్రాంగణ్య యుగం నుండి నేటి వరకు అని ఇంతకుముందు ఇచ్చారు కదా, అదే చదువుకోవాలి. సౌందర్య సాహిత్య విమర్శ అధ్యయనం. సౌందర్య సాహిత్య విమర్శ అధ్యయనం అంటే మనకు ప్రాక్ అండ్ పశ్చిమ, అంటే మన పాశ్చాత్యులు ఏం చెప్పారు, మన భారతీయులు ఏం చెప్పారు, మరి ఈ ఇద్దరి టాపిక్స్ దీంట్లో వస్తాయి. అంటే విమర్శ గురించి పూర్తిగా మనం చదువుకోవాలి, ఎవరెవరు విమర్శ గురించి ఏం చెప్పారు అనేది. ఇంకా ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శలో మన పూర్తి వివరాలు, ఇది ఒక ప్రక్రియలాగా చూసుకోవచ్చు. మనకు విమర్శ అనే టాపిక్ ఓవరాల్గా దాని గురించి మనం అధ్యయనం చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ 2 టాపిక్స్ ఒకటే రకంగా ఉంటాయి. ఇక సంస్కృత వ్యాకరణ కావ్యాలు, మరి తెలుగు వ్యాకరణం ఇప్పుడు ముఖ్యంగా మన సందుల్లో సంస్కృత సందులు వస్తాయి, వాటి గురించి బాగా అధ్యయనం చేయాలి. ఇక సంస్కృత కొన్ని కావ్యాల గురించి అధ్యయనం చేయాలి. తర్వాత మనకు సంస్కృత వ్యాకరణం ప్రాథమిక విజ్ఞానం, సామాన్య ప్రామాణిక గద్య పద్య పాఠ్యాంశాలు అని చెప్పేసి ఇచ్చాడు. అందులో ముఖ్యంగా హితోపదేశము, కాళిదాసుని కృతులు, వీటి గురించి మనం డెప్త్ చదువుకోవాలి. ఇక నెక్స్ట్ సంస్కృత పంచకావ్యాల పరిచయం,
సంస్కృత పంచకావ్యాల పరిచయం. తెలుగులో ఉన్న పంచకావ్యాలాగే సంస్కృతంలో కూడా పంచమహాకావ్యాలు ఉంటాయి. ఆ కావ్యాల గురించి మనం డెప్త్గా చదువుకోవాలి. సో ఇట్లా ప్రతి టాపిక్ నుంచి ఒకరోజు టైం ఇచ్చి బ్రహ్మాండంగా డైలీ ఒక టాపిక్ ఇచ్చి మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. మీలో ఎవరైనా మరి డిగ్రీ లెక్చర్స్ ప్రిపేర్ అయ్యే ఉద్దేశం ఉంటే ఒక శాంపిల్ టెస్ట్ రాసి మీకు నచ్చితేనే మీరు ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు. అలాగే మనకు పుస్తకాలు తీసుకునేది ముఖ్యంగా మనకి ఎలాంటి పుస్తకాలు చదువుకోవాలంటే ఫస్ట్ మనకు డెప్త్గా అధ్యయనం చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర మద్దిలేటి సార్ రాసినటువంటి తెలుగు సాహిత్య దీపిక అందరి దగ్గర ఉండాలి. ఇక దాంతోపాటు మనకు తెలుగు సాహిత్య సారథి అని చెప్పేసి మనకు రాజేశ్వరరావు సార్ది ఉంది ఒకటి. దాంతోపాటు మనకు దేవిరెడ్డి బుక్స్ కూడా ఉంటాయి. దేవిరెడ్డి సార్ రాసినటువంటి కొన్ని తెలుగు సర్వస్వాలు ఉంటాయి 3-4. అందులో మనకు అవసరం ఉన్న ఒక 1, 2, 3, 4 అని చెప్పేసి ఒక 3 లేదా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా ఈ పుస్తకాలతో పాటు మనకు నాగయ్య బుక్స్ ఇంకా అధ్యయనం చేయాలి, ఇంకా డెప్త్గా పోవాలంటే నాగయ్య బుక్స్ ఉంటాయి. పింగళి లక్ష్మీకాంతం రాసినటువంటి మరి వారి యొక్క బుక్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి మనకు ముంగిలి అనే పుస్తకం ఉంది. అట్లాగే దీంతో పాటు మనకు తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి గురుకుల మెయిన్స్ అనే టాపిక్ కూడా ఉంది. అంటే అది కొంచెం మనకు డిఎస్సి గురుకుల లెవెల్లో యూజ్ అవుతుంది, జేఎల్ లెవెల్లో. ఇక్కడ డిగ్రీ లెక్చర్ అంటే ఇంకాస్త డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి పుస్తకాలు చదవాలనేది ఇంకొంచెం బుక్స్ గురించి మాత్రం సపరేట్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.